మనందరికీ తెలిసినటువంటి విషయమే. సనాతన దత్తబంధు అనేటువంటి అవార్డు మైసూరు దత్తపీఠం తరఫున శ్రీ 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 పరమ పూజ్యులు గణపతి సచ్చిదానంద స్వామీజీ కొంతమందికి అందజేశారు. అయితే ఈ అవార్డులు నిజంగానే అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చారు అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే అనేక వందల మంది హిందూ సంస్థలు, హిందూ సోదరులు ఈ యొక్క హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి ఎప్పుడూ కూడా కృషి చేస్తూనే ఉన్నారు. ఇంకా ముందు కూడా రాబోయే రోజుల్లో అనేక మంది హిందూ సోదరులు తమ యొక్క ధర్మాన్ని చాటి చెప్పడానికి విదేశీ మతాలు ఏవైతే ఉన్నాయో అవి మన ధర్మం మీద చేసేటువంటి అకృత్యాలను పారద్రోలటానికి వారిదైన తరహాలో యుద్ధం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ విషయంలో మనకేమిటయా ఇబ్బంది అంటే, ఏదైనా ఒక సభ జరిగినప్పుడు ఆ సభలో కొంతమందికి మాత్రమే ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారం ఈ సంవత్సరం ఇంతమందికి, వచ్చే సంవత్సరం మరికొంతమందికి, ఆపై సంవత్సరం మరికొంతమందికి అనుకుని ఏ సభను నిర్వహించే వాళ్ళైనా కూడా అట్లానే వారి యొక్క అతిథుల్ని పిలుచుకొని వారికి సత్కారాలు అవి చేసి పంపిస్తూ ఉంటారు. ప్రతిసారి ప్రతి చోట మా పేరు రాలేదు అనేటువంటి బాధపడాల్సిన అవసరం మనందరికీ కూడా ఉండదు. ఎందుకని, మనకి ఇంకా అవకాశం రాలేదేమో, భవిష్యత్తులో మనల్ని కూడా పిలుస్తారు అనేటువంటి ఒక ధార్మికమైనటువంటి ఆ యొక్క చైతన్యంతో, ఆనందంతో మనం ఇంకా పట్టుదలగా ఎలా అయినా అప్పాజీ వారు మనల్ని పిలవాలి అనేటువంటి ఆ ఉత్సాహంతో మన యొక్క ఈ యొక్క ధర్మ పోరాటం చేస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు ప్రధానమైన విషయం ఏమిటి అంటే, మీ అందరికీ తెలిసినటువంటి ఛానలే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్. నేను కూడా అతన్ని ఫాలో అవుతూ ఉంటాను. నాకు కూడా అతనంటే చాలా అభిమానం. అయితే ఇక్కడ సమస్య ఏమిటయా అంటే, అతన్ని పిలవలేదు అనేటువంటి ఒకే ఒక కారణంతో నేను ఒక తక్కువ కులానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నన్ను పిలవలేదు అనేటువంటి ఒక మాట అతను మాట్లాడటం జరిగింది. సరే, బాధలో ఉన్నాడు. ఆ పీఠం వారు కానీ, దానికి సంబంధించినటువంటి ఆ సంతోష్ ఘనపాటి గారు కానీ స్పందించలేదు. వారే స్పందించినప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి? మనం మాట్లాడితే అది సరైన చర్య అవుతుందా లేదా అనేటువంటి అనుమానంతో నేను కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు. అయితే సంతోష్ ఘనపాటి గారు నిన్న వారి యొక్క ఛానల్లో పెట్టినటువంటి వీడియో చూసిన తర్వాత, వారు చెప్పినటువంటి విషయాలు విన్న తర్వాత ఇది సరైన చర్యే, మనం కూడా మాట్లాడాలి అని అనిపించి ఇదిగో మీ ముందుకు రావటం జరిగింది.